హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విజయ్ కుమార్ టెక్ జోన్. ఈరోజు మరొక టాపిక్తో మీ ముందుకు రావడం జరిగింది. అదేంటంటే 10 సంవత్సరాల తర్వాత తెలంగాణ ప్రభుత్వం మనకు కొత్త రేషన్ కార్డు అప్లై చేసుకోవడానికి దానికి సంబంధించిన డీటెయిల్స్ అనేటివి అంటే ప్రతిపాదికన అనేది విడుదల చేయటం అనేది జరిగిందనమాట. ఈ తెలంగాణలో కొత్త రేషన్ కార్డుకు ఎప్పటి నుంచి అప్లై చేసుకోవాలి, అప్లై చేసుకోవడానికి ఏ డాక్యుమెంట్స్ కావాలి, అదేవిధంగా అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ ఎవరు, ఎక్కడ అప్లై చేసుకోవాలి అనేది పూర్తిగా ఈ వీడియో ద్వారా తెలుసుకోండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం విజయ్ కుమార్ టెక్ జోన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. ఇప్పుడు మనం డైరెక్ట్ టాపిక్లోకి వెళ్ళిపోదాం అనమాట. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, కొత్త రేషన్ కార్డులపై కీలక ప్రకటన అన్నమాట. ఇక్కడ తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల కోసం డిసెంబర్ 28 నుండి మనకు దరఖాస్తులు స్వీకరిస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారనమాట. ఇప్పటికే ఉన్న కార్డులో మార్పులు, చేర్పులు, తప్పులు సరి చేసేందుకు ప్రతి ఊళ్ళో గ్రామ సభలు నిర్వహిస్తామని, గ్రామ సభలో పెన్షన్లు, ఇళ్ల మంజూరు, రేషన్ కార్డుల లబ్ధిదారులను ఎంపిక చేస్తామని అంటూ బియ్యం పక్కదారి పెట్టకుండా చర్యలు తీసుకుంటామని మనకు చెప్పటం అనేది జరిగింది. ఇప్పుడు మనకు రేషన్ కార్డుకు ఎప్పటి నుంచి అప్లై చేసుకోవాలంటే ఈ డిసెంబర్ 28వ తారీఖు నుంచి అనేది మనకు కొత్త రేషన్ కార్డులకు అనేది అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా అంతవరకు అనేది మన కొత్త రేషన్ కార్డులో ఉన్న కొంతమందికి మ్యారేజ్ అయిన వారికి అక్కడి నుంచి ఇక్కడ నుంచి అక్కడ అనేది మనం ట్రాన్స్ఫర్ అనేది చేసుకోవచ్చు. అదేవిధంగా కొత్త వారిని యాడ్ చేసుకోవడానికి, అదేవిధంగా తప్పులు ఏమైనా పేర్లు తప్పున కానీ ఇంకేదైనా తప్పున కానీ అనేది ఇక సరి చేసుకోవడానికి మనకు అవకాశం ఇస్తారని వీళ్ళు చెప్పటం అనేది జరుగుతుందన్నమాట. ఇది అప్లై చేసుకోవడానికి మనం ఎక్కడికి వెళ్ళాలంటే ఫస్ట్ మన ఆన్లైన్లో ముందుగా గతంలో మనం చూసుకున్నట్లయితే ఈ అప్లై చేసుకోవడానికి మీ సేవా సెంటర్ ద్వారా అనేది మనకు అప్లై చేసుకోవడానికి అప్లికేషన్ ప్రాసెస్ అనేది ఇవ్వటం అనేది జరిగింది. అదేవిధంగా నేను కొత్త రేషన్ కార్డులకు ఏ విధంగా అప్లై చేసుకోవాలనేది వీడియో కూడా చేయటం జరిగింది కాబట్టి అది ఒకసారి చూడండి. ఇది అప్లై చేసుకోవడానికి మనకు కంపల్సరీ ఏది ఉండాలంటే ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది మనకు కంపల్సరీగా ఉండాలన్నమాట. ఎందుకంటే మీరు దారిద్ర రేఖకు దిగువలా ఉన్నారు అంటే మీకు సంవత్సరానికి ఆదాయం ఎంత వస్తుందని చూపించగలిగితే మాత్రమే మీకు రేషన్ కార్డు వస్తుంది. కాబట్టి మీరు పేదలని తెలిపితే కంపల్సరీ ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది తీసుకోండి. అదేవిధంగా మీకు రేషన్ కార్డు కోసం ఆధార్ కార్డు, మీకు సంబంధించిన ఎక్కడెక్కడ ఉన్నారో ఆ రెసిడెన్సీ ప్రూఫ్ అనమాట. అదేవిధంగా ఆధార్ కార్డు, ఇట్లా ఇంకొత్త వాళ్ళు యాడ్ చేయాలనుకుంటున్నారు అనుకోండి, మీ రేషన్ కార్డు ఇది తీసుకెళ్ళి మీ సేవ దగ్గరికి వెళ్తే వాళ్ళు అనేది యాడ్ అనేది డిలేట్ ప్రాసెస్ అనేది చేస్తారనమాట. కొత్త రేషన్ కార్డుకు అప్లై చేసుకున్నారు చాలామంది. అప్లై చేసుకున్న తర్వాత స్టేటస్ ఏ విధంగా తెలుసుకోవాలి, ఎంతవరకు పెండింగ్ ఉందని పూర్తి వీడియో అనేది మన ఛానల్లో చేయటం అనేది జరుగుతుందనమాట. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం విజయ్ కుమార్ టెక్ జోన్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా సందేహాలు ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం లైక్ చేయండి.